ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు మనం 2 కేసెస్ని తీసుకున్నాం, 2 సినారియోస్ని తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది అనేది చెప్పలేదు, అండ్ రెగ్యులర్ బిహేవియరా లేకపోతే ఇదే ఫస్ట్ టైం చేసేదా అనేది కూడా మెన్షన్ చేయలేదు. సో అందుకని చెప్పి నేను ఇలా 2 కేసెస్ లాగా డివైడ్ చేస్తున్నాను అనమాట. సో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఫస్ట్ కేస్ ఏంటంటే మీ హస్బెండ్ ముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, మీకు పెళ్ళై చాలా ఏళ్ళైంది, అదే మీకు పెళ్ళై కొన్ని రోజులైనా కానీ అప్పటి వరకు బాగానే ఉన్నారు, బట్ అదే ఫస్ట్ టైం అనమాట, ఇలా పగలగొట్టింది అది. సో ఒకవేళ అదే ఫస్ట్ టైం అయితే మీరు ఏం చేస్తారంటే మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి. దట్ ఇలా వేరే ఎక్కడో జరిగే దాని మీద కోపాన్ని వచ్చి నా మీద తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి దీన్ని ఫస్ట్లోనే మీరు ఎండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇలా బాధిస్తూ పోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మిమ్మల్ని కొట్టే వరకు కూడా రావచ్చు. ఓకే, సో ఫస్ట్లోనే తీసి పడేయండి. ఫస్ట్లోనే మీరు చెప్పండి దట్ నేను ఇలాంటి బిహేవియర్ని యాక్సెప్ట్ చేయను, నేను ఇలాంటి ఫిజికల్గా టార్చర్ అది తెలుసా, ఫిజికల్గా అబ్యూస్ అది చేస్తే నేను అసలు ఊరుకోను అని చెప్పి చెప్పండి అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ కేసు, అంటే ఫస్ట్ టైం మీ హస్బెండ్ ఇలా ప్లేట్ ఆఫీస్లో కొట్టి మిమ్మల్ని ఇలా ఇన్సల్ట్ చేయడం ఫస్ట్ టైం అయితే. నార్మల్గా తను స్వీట్ గాయ్, ఏం మంచిగా ఉంటాడో ఏం చేయడు, మిమ్మల్ని ఏమనరు. బట్ ఫస్ట్ టైం ఇలా చేస్తే మీరు కూర్చొని చెప్పండి దట్ ఇంకెప్పుడు చెయ్యొద్దు, నీకు ఒకవేళ కోపం ఉంటే బయట నార్మల్గా కూల్ అయిన తర్వాత ఇంటికి రా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ కోపంగా ఉంటే మాట్లాడుకుంటా రూమ్లో కూర్చుని జస్ట్ మిమ్మల్ని మీరు కామ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి నాతో మాట్లాడండి అని, లేకపోతే నాతో షేర్ చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ అని, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ సాల్వ్ చేయకపోయినా వింటే అయినా కొంచెం బాగా కోపం అనేది తగ్గుతుంది కదా, సో అలా ఉంటాను అని చెప్పండి. సో ఇది ఫస్ట్ సొల్యూషన్. అదే కేస్ నెంబర్ 1కి. సో కేస్ నెంబర్ 2 ఏంటంటే మీ హస్బెండ్కి ఇది ఒక అలవాటు. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ చాలాసార్లు చేశారు, చాలా థింగ్స్ని పగలగొట్టారు, అండ్ ఇది కామన్ థింగ్ అయితే అతని బిహేవియర్ అనేది మంచిది కాదు. అండ్ అతనికి ఏంటంటే ఫిజికల్గా అబ్యూజివ్ పర్సనాలిటీ ట్రేట్ అది ఉన్నట్టు. ఒకవేళ కనుక ఈ బిహేవియర్ అనేది చాలా కామన్ అయ్యి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండి ఎప్పుడు కోపాన్ని మీ మీద తీసుకుంటూ ఉంటే ఏం చేస్తుందంటే ఇతనికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేది లేదని చాలా షార్ట్ టెంపర్డ్ అన్నట్టు, అంటే చాలా కోపం ఎక్కువ అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు కూడా చెప్పండి దట్ నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయను అని చెప్పి కూర్చోబెట్టి చెప్పండి. ఓకే, నేను ఇలాంటివి, నీకు కోపం ఎక్కువ నాకు తెలిసినది ఆల్రెడీ, సరే ఫైన్, ఇప్పుడు అందరూ శాంతిగా ఉంటారని ఏం కాదు కదా, కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమంది కోపం తక్కువ ఉంటుంది, సరే కామన్. బట్ వాళ్ళు ఎలా ఆ ఎమోషన్స్ని బయటకు తీసుకొచ్చి జనాల మీద ఎలా చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్, అండ్ వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీ హస్బెండ్ కంట్రోల్లో లేడు కాబట్టి ఫస్ట్ ఒకసారి మాట్లాడి చూడండి. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కోపం వచ్చి ఏమైనా థింగ్స్ అది పగలు కొట్టేసి మీరు చేసిన కూర అది పడేసి లేకపోతే మీ డ్రెస్సింగ్ సెన్స్ని మిమ్మల్ని తిట్టడం స్టార్ట్ చేస్తే, తిట్టడం వరకు కూడా ఒప్పుకోవద్దు. అంటే ఇప్పుడు ఫిజికల్గా చేస్తేనే నేను యాక్షన్ తీసుకుంటా, జస్ట్ మెంటల్గా నన్ను తిడితే ఏం పర్వాలేదని కూడా అలా కూడా అనుకోవద్దు. ఈవెన్ ఇన్సల్ట్ చేసినా కూడా మీరు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ టైం చేస్తే ఏం చేస్తారంటే గట్టిగా చెప్పండి. నెక్స్ట్ టైం కూడా ఇలా మళ్ళీ మీరు తింటున్నప్పుడు పగలగొట్టేది అనుకోండి, ఇది నాకు నచ్చలేదు అని చెప్పి. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు క్లీన్ చేయొద్దు, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుంటే వినొద్దు, అక్కడ నుండి వెళ్ళిపోండి. మీ హస్బెండ్ ఇన్సల్ట్ చేస్తుంటే వినకుండా వెళ్ళిపోయి రూమ్లో కూర్చోండి. ఇది కామ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోన్లే అని చెప్పి క్లీన్ చేయొద్దు. ఓకే, అతన్నే క్లీన్ చేయమని చెప్పండి. సో అతని కోపం తగ్గిన తర్వాత అయ్యో అని చెప్పి ఫీల్ అవుతారు. సో ఆ గిల్టీనెస్ని వాడుకోండి, అండ్ మొత్తం అతను చేసిన ప్రాబ్లం అతను చేసిన మెస్ అంతా అతన్నే క్లీన్ చేయమని చెప్పండి. అండ్ మీరు మాత్రం అసలు క్లీన్ చేయొద్దు. ఓకే, సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా క్లీన్ చేయడానికి ఒప్పుకుంటే ఇట్స్ ఓకే, అలా కాకుండా నువ్వే క్లీన్ చేయి, నేను ఎందుకు క్లీన్ చేయాలి అని చెప్పంటే ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి. అంటే పోలీస్ కంప్లైంట్ కాదు కానీ ఎవరికైతే మీ హస్బెండ్ భయపడతారో, మేబీ వాళ్ళ పేరెంట్స్కి భయం ఉండొచ్చు, అంటే వాళ్ళ డాడీ అంటే భయం ఉండొచ్చు. సో వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పండి దట్ ఇలా కోపంలో ఏది పడితే అది విసిరేస్తున్నారు, నాకు భయం వేస్తుంది అని చెప్పి. సో వాళ్ళ డాడీ నచ్చ చెప్పచ్చు, ఆర్ఎల్స్ మేబీ వాళ్ళ కజిన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, కొంచెం కోపం తగ్గించుకోమని చెప్పండి. సో అప్పటికీ తగ్గలేదనుకోండి, మీరు మాట్లాడుతుంటే థెరపీకి తీసుకెళ్ళండి. చాలా వరకు ఒప్పుకో థెరపీకి అనేసరికి, బట్
ట్రై చేయండి. కోపం కంట్రోల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థెరపీకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే మీరు ఏం చేస్తారు అంటే యోగా మెడిటేషన్ క్లాసెస్లోకి జాయిన్ అవ్వండి. అదే ఇంట్లోనే యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుని మీరు మీ హస్బెండ్తో పాటు మీరు కూడా చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. సో దట్ మీరు చేస్తున్నారని చెప్పి అతను కూడా కూర్చొని చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మాట్లాడండి అతనితోటి డైరెక్ట్గా. వినకపోతే వాళ్ళ పేరెంట్స్, మీ కజిన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి చెప్పి మాట్లాడమని చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి మీ హస్బెండ్ని. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యోగా ఆర్ మెడిటేషన్ క్లాసెస్ ఒకవేళ ఇవి కూడా సెట్ అవ్వకపోతే లాస్ట్కి థెరపీకి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదే నేను చెప్పే సొల్యూషన్. ఏదైనా కానీ, ఏ టైప్ ఆఫ్ అబ్యూస్ అయినా కానీ, ఫిజికల్ అయినా లేకపోతే ఎమోషనల్ అయినా, దేన్ని కూడా మీరు భరించాల్సిన ఇది లేదు. రోజులు మారిపోయాయి ఇప్పుడు, ఏమి అలా కాదు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ నిజంగానే భయపడితే మీ పేరెంట్స్కైనా లేకపోతే వాళ్ళ పేరెంట్స్కైనా ఎవరో ఒకరిని చెప్పి ఇన్వాల్వ్ చేయండి. సో దాట్ ఇతనికి కూడా భయం వేస్తుంది నెక్స్ట్ టైం మీ మీద అటాక్ చేయాలన్నా, ఓ మై గాడ్ వీళ్ళందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పి భయంలో అయినా అట్లీస్ట్ మీ మీద అటాక్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. సో ఇస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను. ఇది కామనే, బట్ మీరు బాధిస్తూ పోతే చాలా పెద్దదైపోతుంది అనమాట. సో స్టార్టింగ్లోనే దాన్ని తీసేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో సన్షైన్స్. ఇన్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్. బై సన్షైన్స్.